పెట్టండి లైవ్లో. అందరు వ్యూవర్స్ రావాలి కదా, చూసేవాళ్ళు రావాలి. స్వామి శరణం. ముందుగా మన భారతీయ ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2014 నుంచి 2018 దాకా ఇప్పుడు దాకా ఏదైతే ఒక నియంత పాలనలో 2004 నుంచి 2014 వరకు ఏదైతే అనుకున్నామో దానికి 10 రెట్లు అవినీతితో కూరుకుపోయిన పాలనతో ఈ సంవత్సరంతో స్వస్తి పలుకుతుందని స్వస్తి పలకాలను ఆశిస్తూ 2019 ఈ సంవత్సరంలో ఎలక్షన్లో అమరావతి కోటపైన మన జనసేన జెండా రెపరెపలాడుతుందని మనసారా కోరుకుంటూ ఈ లైవ్ పెడతగల ముఖ్య కారణం, వాళ్ళు విజయవాడ కళ్యాణ్ గారు మీటింగ్ ఆఫీస్కి వచ్చినప్పుడు మన మిత్రులు కిరణ్ గారు కలిశారు విజయవాడ. ఆయన లాస్ట్ టైం ఈ సోషల్ మీడియాలో పేజ్ల మీద చాలా వర్క్ చేస్తుంటారు, ఆయన పేజ్లు ప్రమోట్ చేస్తుంటారు, ఎక్కువ పేజ్లు క్రియేట్ చేస్తుంటారు. ఆయన చెప్పిన మాటలంటే కొన్ని స్పెసిఫిక్ ఏదైతే టీడీపీ ఛానల్స్ ఉన్నాయో, ఎల్లో మీడియా, TV9 కావచ్చు, TV5 కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, అట్లా తెలుగు వాళ్ళని చెప్పిన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఏదైతే ఒక వీడియో కంటెంట్ మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ వీడియో కంటెంట్ అప్లోడ్ చేస్తే కాపీరైట్స్ కింద పేజీలు లేపేస్తున్నారు సార్. లేపేస్తున్నారు బ్రదర్. అంటే ఒక నీచమైన ఒక హేయమైన చర్యది. ఎట్లా అంటే వాళ్ళకి ఒక సరైన నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా రాజకీయాల్లో చేసిన తప్పులు ప్రశ్నించకూడదు అనుకునే ఒక నియంత పాలన, ఒక హిట్లర్ పాలన అంటారు చూసారా, అట్లా పాలన చేస్తున్నారు టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జనసేన సైనికులు ఏ రోజు కూడా వ్యక్తిగత విమర్శలు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాకు సంస్కారం నేర్పారు, మా నాయకుడు మాకు సంస్కారం నేర్పారు, మీలాగా దిగజారు రాజకీయాలు చేయం మేము, మా దగ్గర మహిళలు కూడా హుందాగా చాలా నీట్గా ప్రవర్తిస్తారు, మీలాగా రోడ్లకి మల్లెపూలు ఆ పూలు ఈ పూలు అని చెప్పిన అనుకోవడం మాటలు మాట్లాడడం మా దానిలో మహిళలు, మా నాయకుడు మా అధినాయకుడు మాకు సంస్కారం నేర్పారు మాకు. మీలాగా రోడ్లకి ఇష్టం సార్ ఏ మాట పడితే మాటలు మాడడం వైసీపీలాగా. మీలాగా వైసీపీ వాళ్ళు ఏమైనా తిట్టచ్చు, మీరు వాళ్ళ పేజీలు లాక్కోరు, వాళ్ళ పేజీలు కాపీ చేసుకుని తీసుకునేది అంటే మా జనసేన పేజీలు. ఎందుకంటే మీకు ఇప్పటి నుంచే మీకు ఒక ఇన్సెక్యూర్ ఫీల్ అనేది మీకు కలుగుతుంది. మీకు 2019లో మన ఓటమి కారణం పవన్ కళ్యాణ్ గారే, 2014లో మన గెలుపు కారణం ఆయన అయ్యారు, 2019లో మన ఓటమి కూడా కారణం ఆయన అవుతారని చెప్పని మీకు ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఇలాంటి పిరికి పంది చర్యలు చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే 2019లో ఎలక్షన్లో మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఓటుకి 2,000 ఇస్తానో 3,000 ఇస్తానో 5,000 ఇస్తాను కదా, మీరు ఓటుకి 50,000 రూపాయలు ఇస్తున్నా సరే జనసేన పార్టీ నెగ్గబోతుంది. ప్రజలందరూ ఇసుకు చెందిపోయి ఉన్నారు టీడీపీ ప్రభుత్వం మీద, అట్లా వైసీపీ ప్రతిపక్ష వైఖరి మీద. ఏదైతే ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు 1,15,000 రూపాయలు జీతం తీసుకుంటా, ఒక ఎమ్మెల్యే 1,75,000 రూపాయలు జీతం తీసుకుంటా అసెంబ్లీకి వెళ్లకుండా మన ప్రజా సమస్యలు ఏదైతే గాలి కుదిలేశారో, ఏమనంటే మా ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారు, ఇచ్చాను 2014లో ఓటుకి వెళ్ళేటప్పుడు మా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే కానీ లేదా నాకు ఇబ్బంది వస్తే కానీ ఎలక్షన్కి అసెంబ్లీకి వెళ్ళని చెప్పి నేను చెప్పమని ఓడించుకున్నారా? అవి ఏం చెప్పకుండా మాతో ఓడించుకున్నారు. మన సమస్యలు ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే బోలుబోలు హామీలు ఇచ్చారు, అధికారంలో రాకుండా ప్రతిపక్ష హోదాలకు కూర్చోబెడితే 67 సీట్లు ఇస్తే మీ చేతగారి నాయకత్వానికి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు డబ్బులు కమ్ముడిపోయారా,
ఇంకో విషయం పక్కన పెడితే అది మీ చేతకాని నాయకత్వం. మీలాంటి నాయకత్వంలో ప్రజలు కూడా అధికారంలో మీ చేతుల్లో పెడతాక సిద్ధంగా లేరు. మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీరు రకరకాల మాటలు రకరకాల శాస్త్రాలు మా మీద క్రియేట్ చేస్తారు. మీరు చూసుకుందామంటే మేము చూసుకుందాం అంటాం కదా. మా నాయకులు అలాంటి మాటలు చెప్పలే. మాకు సంస్కారంగా రాజకీయాన్ని రాజకీయాలుగా చేయాలి, నూతన వరవడి రాజకీయాలు చేయాలి, తిట్లు లేదా ఎగుబడులు గిములు కాకుండా హుందాయిన రాజకీయం చేయాలి. రాజకీయాల్లోకి వస్తున్నారైనా. నేను నెల్లూరు నుంచి ఒక స్వామి, చాలా మంచి స్వామి, నోరు తెస్తే బూతులే. వాళ్ళ ఇంట్లో అమ్మగారిని వాళ్ళ పిల్లలు వింటే మాటలంటే వాళ్ళు ఏదైనా చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి మాటలు మాడుతున్నారు. ఏదైతే మా జన సైనికుల మీద ఒక నెల రోజుల క్రితం ఏదైతే కేసులు పెట్టున్నారో పోలీసులు, అలాంటి వీడియో సుమోటోగా తీసుకుని కేసు పెట్టాలి. పెట్టరు. ఉదాహరణ చెప్తాను మీకు. వైజాగ్లో 80 ఏళ్ళ ముసలైన ఒక ఆయన ఒక 16 ఏళ్ళు 18 ఏళ్ళ బాలికల పైన దారుణమైన అఘాయిత్యాలు పాల్పడుతుంటే దాని గురించి సుమోటోగా కేసు తీసుకోవాలి. అసలు రాష్ట్ర డీజీపీ గారు తీసుకోరు. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, తప్పు ఎవరు చేసినా సరే చట్టం ఒకటే ఉండాలి. బలవంతుడు ఒక రకంగా, బలహీన ఒక రకంగా కాదు. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా సరే ఆయన తల తీసే చట్టం రావాలని చెప్పారు. ఆయన అంత మంచి కోరుతున్న వ్యక్తికి మీరు ఏదైతే క్యూతులు పనుతున్నారో అవన్నీ జరగవండి. చాప కింద నీరులా కాదు, చాప కింద వరదలాగా వెళ్తుంది మన జనసేన బట్టి. మీడియా సపోర్ట్ ఉన్న లేకపోతే సరే జన సైనికులందరూ కూడా తన వంతు కృషులు చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు భావజాలం నచ్చి ముఖ్యంగా మహిళలు ఎంతోమంది, కోట్ల మంది, లక్షల మంది మహిళలు పవన్ కళ్యాణ్ గారు ఆకర్షణలు అవుతున్నారు. సమాజంలో బయట తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు చాలా ఆనందకరంగా ఉంటుంది మాకు. స్వచ్ఛందంగా తాడేపల్లిగూడెంలో కొంతమంది స్వచ్ఛందంగా మహిళలు బయటకు వస్తున్నారు మా నియోజకవర్గంలో. అలా ప్రతి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా మహిళలు బయటకు వస్తున్నారు. కేవలం మహిళలు అంటేనే లేదా రాజకీయ పార్టీలను డబ్బులు తీసుకురావాలని చెప్పిన ఇప్పటిదాకా ఏదైతే సాంప్రదాయం ఉందో దాన్ని స్వస్తి పలుకుతూ ఒక నీతివంతమైన రాజకీయాలు చేస్తాకే డబ్బుతో కాదు, మంచి మనసుతో, మనిషి వ్యక్తిత్వం మీద నమ్మకంతో రాజకీయాలు చేయొచ్చని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిరూపించబోతున్నారు. ప్రజా సమస్యలపైన పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎంటైర్ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే మాత్రమే. ఇలాంటి నీచమైన చర్యలు మానుకోపోతే ఇక్కడ నుంచి 2019 ఎలక్షన్ తర్వాత మేము ఇలాంటి పనులు చేసి చెప్పినా సరే మంచి హుందాయిన రాజకీయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.